ఎంతో ప్రెస్టీజియస్‌గా వస్తున్న మూవీ 'హరహర వీరమల్లు' సినిమా. అయితే ఈ సినిమా కథ గురించి మీకు తెలుసా? అసలు సినిమా గురించి పక్కన పెడితే ఈ 'హరిహర వీరమల్లు' ఎవరు? అతను ఏం చేశాడు భారతదేశంలోని అని తెలుసుకోవాలని ఉన్నదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. 'హరిహర వీరమల్లు' 17వ శతాబ్దంలోని భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్య కాలంలో జన్మించాడు. ఇతను దక్షిణ భారతదేశంలోని ఒక క్షత్రియ కుటుంబంలోని జన్మించిన యోధుడు. ఇతని తల్లిదండ్రులు ధర్మనిష్ఠులు, ప్రజాసేవకులు. పిల్లవాడిగా ఉండే హరిహరుడు చిన్నతనంలోనే ధైర్యం, ధర్మం పట్ల గొప్ప ఆసక్తి చూపించాడు. యుద్ధ కళలు, అలాగే కగ్గముట, అలాగే గుర్రపు స్వారీ, అలాగే బాణం, అలాగే ఇలాంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆ సమయంలోని మొఘల్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మీద అధికారం చూపిస్తుంది. ప్రజల మీద భరించలేనన్ని పన్నులు, మతపరమైన వేధింపులు, ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ప్రజలు బాధపడుతుంటే స్థానిక పాలకులు కూడా మొఘల్ అధికారులకు సహాయం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చూశాడు హరిహర వీరమల్లు. మొఘల్ పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి తిరుగుబాటు ప్రారంభించాడు. మొదట చిన్న చిన్న దాడులతో మొదలుపెట్టి మొఘల్ సైనిక శిబిరాల మీద దాడులు చేయసాగాడు. అతనితో చాలామంది యువకులు చేరి ఒక చిన్న సేనగా మారింది. హరిహర వీరమల్లు ధనవంతుల నుంచి డబ్బులు లాక్కొని పేదవాళ్ళకి పంపేవాడు. ఆ విధంగా ఇతను దక్షిణ భారత రాబిన్హుడ్గా గుర్తింపు పొందాడు. ఇతని ధైర్యం, మేధస్సు, వ్యూహాలు ఇతని ఒక ప్రజల్లోని యోధుడిగా మార్చాయి. అతను పలు ప్రాంతాల్లోని మొఘల్ సామ్రాజ్యాలను ఆక్రమించాడు. ప్రజలకు భద్రత కల్పించాడు. ముస్లిం పాలకుల క్రూరతను ఎదిరించాడు. ఇతని కథలు జానపద కథలుగా మారాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న 'హరహర వీరమల్లు' సినిమాలోని హరిహరుడు కోహినూర్ మనని మొఘల్ కోట నుండి దొంగలించాలనే మిషన్లోనే ఉంటాడు. ఇది కల్పిత అంశం అయిన కథకు ఒక మంచి పాయింట్ని పట్టుకొని కథను లాగాలి కాబట్టే కొంచెం కల్పితాలను యాడ్ చేశారు ఈ మూవీలోని. హరిహర వీరమల్లు చివరకు ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎక్కడ మరణించాడు అన్నది చరిత్రలో లేదు. అయితే ఇతని పోరాటం ప్రజల హృదయాల్లోని చెరగని ముద్ర వేసింది. ఇతని జీవిత కథను జానపద గాథలుగా, పద్యాల రూపంలో ప్రజలు తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్లలో పెట్టండి.